హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు ప్రాథమికంగా మొదటి నుంచి కూడా నేనే సలహాదారుగా ఉంటున్నాను. ఈ మిద్దె తోట ఈ రోజున ఇంత స్థాయికి రావడానికి ప్రధానమైనటువంటి కారణులు కనకరా శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు లాయర్ గారు ఎంతో కష్టపడి ఒక చిన్న ఆలోచన చేశారు. ఆయన మనం ఎందుకు మన పంటలు మనం పండించుకోలేదు చిన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేసిన దాని మీదే సోదరి సరోజి గారి సహకారంలో మరికొంతమంది మిత్రుల సహకారంలో ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు. తద్వారా స్ట్రాబెర్రీ మొక్కల మొత్తం మిద్దె అందరికీ కూడా సాగుదారులందరికీ కూడా పంచడం, వారికి అక్కడి నుంచి ఎలా సాగు చేసుకోవాలనే పాయింట్ మీద సబ్జెక్ట్స్ చెప్పించడం, ఈ విధంగా అడుగడుగును పెంచుకుంటూ పెడుతూ ఇంతే ఒకటింటే అన్నట్టుగా ఈ రోజున 70,000 మంది సభ్యులతో 60 పైచిలకు వాట్సాప్ గ్రూపులు నడుపుకుంటూ కేవలం ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా బెంగళూరు, మెడ్రాస్, ఢిల్లీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా సిటీజీ గ్రూప్స్ నడపడం జరుగుతుంది. ఇన్ని వేల మందికి వచ్చేటువంటి ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మళ్ళీ సపరేట్గా గ్రూప్ చేసుకుని అడ్మిన్స్ అందరూ కలిసి ఒక గ్రూప్లో రన్ చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి సమస్యల్ని ప్రాథమికంగా ఏ రకంగా నివారించుకోవాలి, అది కూడా ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పంటలన్నీ కూడా చేతికి అందుతాయి అనే విషయాల్లో సోదరి సరోజ గారు కానివ్వండి, వాసిరెడ్డి సుమంత్ గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరి వంతు కర్తవ్యంగా వాళ్ళ పంటలు వాళ్ళ మిద్దె తోటల మీదే పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆ ఆహారాన్ని మళ్ళీ 10 మందికి పంచుతూ ఈరోజు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ఈ సిటీజీకి చాలామంది తోడ్పడి ఉంటారు. అదేవిధంగా ఈ సిటీజీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చిన కాలంలోనే గుర్తింపు పొందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఫేస్బుక్లో కూడా జాయిన్ అయ్యి తదనుగుణంగా అడ్మిన్స్తో కూడా కాంటాక్ట్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకొని కాలానుగుణంగా వాళ్ళకి వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు కానీ పరిష్కార మార్గాలన్నీ కూడా తెలుసుకోవచ్చు సందర్భంగా తెలియజేస్తుంది. సార్, మొత్తంగా ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో 2,000 మంది ప్రజెంట్ పండిస్తుంది. ప్రజెంట్ మిద్దె తోటల మీద సాగు చేసుకుంటూ 42 నుంచి 45,000 మంది దాకా. ఓకే. దీని గురించి చేయాల్సిందే. అప్పుడు రెండోసారి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వేప కషాయాన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వేప కషాయం ప్రూనింగ్ చేస్తున్నారు, తగ్గ పెడుతున్నారు, మళ్ళీ వేప కషాయం స్ప్రే చేయాలి. నేను ఇందాక ఏం చెప్పాను, ఇంట్లో వాళ్ళ మీద కోపాలు పగలు చాలా ఉంటాయి. వాళ్ళ పేరు మనం విసగలేం కాబట్టి ఈ ఓటర్ విసిగితే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఆ వేప కషాయాన్ని స్ప్రే చేసుకోండి. దానికి ఒక మడుల్లాగా కట్టేసి అందులో దొండపాలు ఉంటుంది. అది బాగానే ఉంటుందండి. వారానికి ఒక 1/4 kg అలా అయ్యేది. అదేవిధంగా నేను ఆ పక్కన కూడా కుండీలో కూడా దొండపాలే అవే పిడకలు పెట్టాను నేను. సరే, లాస్ట్ ఇయర్ ఏమైందంటేనండి, అవి దొండకాయలు మరి ఎందుకో తెలియదండి ఆ మడుల్లోకి కట్టికి చీద వచ్చేసాయండి. వండుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇస్తే అందరూ ఏంటి ఇంత గట్టిగా చేతుగా ఉన్నాయని అడిగారండి. అప్పుడు మేము సన్నజాతి చమేలి ఒకటి వేరే కొంచెం ఏమంటారు కంటామినేట్ అయ్యేటువంటి లక్షణం కలిగినటువంటి మొక్కల్లో దొండ ఒకటి, పుదీనా
ఉంటాయి. వాటిని ఐసోలేటెడ్గా పెంచుకోవడమే ఉంటాం. మేము ప్రకృతి వ్యవసాయంలో కూడా అసలు లెక్క ప్రకారం అయితే దొండలు తినకూడదని చెప్తాం మేము. కానీ అదొక కూరగాయ మనం కూడా వ్యాపారం పండుగ కాబట్టి ఒక పక్కన సపరేట్గా వేస్తాం. మేము కూడా ఆరోగ్యం దొండ కొంచెం మందం చేస్తుంది. దొండ బదులు కీర దోశ వేసుకోండి, ఉత్తమమైనటువంటిది. దొండ ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం. కానీ దొండని వంట చేసుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్స్తో కానీ వేరే వాటితో కానీ వండుకోవద్దు, నాలుగు నూనెతో తప్ప. ఎందుకంటే ఎక్కువ మందపూరితమైనటువంటి లక్షణాలు కలిగిన దాంట్లో దొండ మొదటి స్థానంతో కూడుకున్నది. అంటే మాంసాహారం తర్వాత దొండ అంత బుద్ధి మాంద్యాన్ని చేకూరుస్తుందని ఒక రీసెర్చ్ ఉంది. ధన్యవాదాలు. చెప్పండి. వస్తే దాన్ని బూడిద తెగులు అంటారు, దాన్ని పౌడరీ మిల్యూ అంటారు. అలా కాకుండా పసుపు రంగులో, లేత పసుపు రంగులో చిన్న చిన్న స్క్వేర్ మచ్చల్లాగా పడితే దాన్ని డౌనీ మిల్యూ అంటారు. మీరు రెండింటిలో ఏది గమనించారు? ఫస్ట్ది పొడిలాగా ఉంది, సింపుల్. మీ ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది, లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపేసి దాని మీద కాన్సన్ట్రేటెడ్గా స్ప్రే చేసి సరిపోతుంది. బేకింగ్ సోడా కౌంట్ పెరిగి ఉంటుంది, లీటర్కి 2 గ్రాములు చాలు. ఒక లీటర్ నీటికి 2 గ్రాములు చాలు. బహుశా మీరు 100 ml 2 గ్రాములు వేసారేమో చెక్ చేసుకోండి. 25 లీటర్స్ కాయట్లో ఎంత పౌడర్ వేసారేమో? పని చేయలేదు అది. 50 గ్రాములు వేసుకోవాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ చెప్పారు కాబట్టి. సంస్కృతంలో ఒక చిన్న పదం ఉంటుంది, ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. ఎక్కువైనా సమస్య, తక్కువైనా ఫలితం రాదు. దాన్ని ఫాల్ట్ ఎంతవరకు అంతవరకు వాడుకోవాలి. పై ముడత, కింద ముడత. దాని ఎర్రనల్లి కారణం వల్ల వస్తుందమ్మా. ఆకు అడుగు భాగాన్ని టెర్రస్ గార్డెనర్స్ అందరూ దయచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ టాబ్లెట్స్తో పాటు ఒక పోతంతో కొనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే మీ కంటికి కనపడదు. మనం కళ్ళజోడు పెట్టుకున్నాము, పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము అంటారు. ఇదంతా భ్రమ, మిథ్య, మాయ. భూతంతో మాత్రమే మీకు అడుగులో పెట్టి చూస్తే దాంట్లో నుంచి ఫోటో తీసి గ్రూప్లో క్వశ్చన్ ఆన్సర్స్ గ్రూప్లో పెడితే వాటి ఏం చేయాలో చెప్తాను. టెర్రస్ గార్డెనర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్లో టపటప టైప్ చేసుకోండి. వెటబుల్ సల్ఫర్ ఆకు కిందకి ముడుచుకొని ఉంటే వెటబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకం, సర్టిఫైడ్ ఆర్గానిక్స్ టెర్రస్ గార్డెనర్స్ అందరూ వాడుకోవచ్చు. ఇంగు ద్రావణం, పుల్ల మజ్జిగ ద్రావణం మనం చూసాను గ్రూప్లో. గోంగడ పురుగు వచ్చి ఆకులు దొరుకుతుంటే నేను పుల్ల మజ్జిగ కొట్టానంటే వాళ్ళు పెట్టారు మెసేజ్. సందర్భం లేదు, దానికి ఇంకా ఆహారం ముందు బలిష్టంగా తయారయ్యి ఇంకో 4 ఆకులు తినడానికి కొట్టారు. వేసేసి తింటే దానికి కొట్టాల్సింది బెటరైజ్ మ్యానోసోప్లియాయి లేకపోతే బవేరియా బాసియానా. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలంటే ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్. ఇందాక సరోజక్క గారు నేను ఇద్దరు మాట్లాడుకున్నాము. ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్ దయచేసి టెర్రస్ గార్డెనర్స్ అందరూ మినిమం ఒక 1/2 kg అన్న మీ ఇంట్లో స్టాక్ పెట్టుకోవడానికి మెయింటైన్ చేయండి. అది కాస్ట్లీగా ఉంటుంది. కేజీ 700 రూపాయలతో చెప్తున్నారు. సిటీసీ ఇంకా తగ్గించిస్తారు. దాని కిలో ప్యాకింగ్ ఇస్తారు వాళ్ళు. మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడి 1/2 kg, 1/4 kg ఎఫర్ట్ చేయదగినట్టుగా చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళకి 1/4 kg, మీడియం సైజ్ గార్డెన్ ఉన్న వాళ్ళకి 1/2 kg, పెద్ద గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు కేజీ కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. నీడ పట్టునే పెట్టండి. దాన్ని ఒక స్పూను, ఒక 5 లీటర్ల నీళ్ళల్లో 1 స్పూను వేసుకొని కర్ర పెట్టి శుభ్రంగా చిన్న మట్టి లేని కర్ర పొడతో శుభ్రంగా తిప్పేసుకొని ఐరన్, మెటల్స్ లాంటివి ఏమి పెట్టుకోవద్దు. దాన్ని స్ప్రేయర్లో పోసుకొని ఆకు అడుగు భాగం, పై భాగం, చెట్లకి కాండం, పాట్లో డ్రెంచింగ్ చేసుకుంటాం వల్ల అందులో మిత్ర నెమటోడ్స్, స్టేర్ నెమా అండ్ హెట్రోరాపిడిస్ కాంబినేషన్లో వస్తాయి. ఆ నెమటోడ్స్ మీరు మీ మొక్కలకి అందించిన తర్వాత కేవలం 48 నుంచి 96 గంటల్లో ఒక మేల్ అండ్ ఫిమేల్ దగ్గరగా 2 లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ, జస్ట్ 4 రోజుల్లో 2 లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేసి ఎన్ని రకాల గొంగళ పురుగులు, ఎన్ని రకాల పచ్చిమిర్చి ఆకు అడుగు భాగాలు ఉందన్నారు చూసారా? ఎర్రనల్లి, పిండి నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చు పురుగులు, గొంగళి పురుగులు, జలగలు,
స్లగ్స్ అండ్ స్నైల్స్ అంటారు కదా, అవి వేటినైనా నిర్వీర్యం చేసి పారేసి మళ్ళీ వాటిని ఒక కంపోస్ట్గా తయారు చేసి మీ మట్టికి అందిస్తాయి. ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్. దాదాపు మీకు వచ్చే సమస్యలు ఇవే. ఈపీఎల్ ఇంకా నుంచి వెళ్ళిన తర్వాత సరోజ్ గారు సుమంత్ గారు ఇద్దరు కలిసి దాన్ని గ్రూప్లో ఎట్లా చేయాలి మేము ముందు వాటితో మాట్లాడి ఆ కేజీ ప్యాకెట్స్ సెటప్ చేసి దాని చార్ట్ ఏదో అంటారు, గూగుల్ ఫామ్ ఆ గూగుల్ ఫామ్ పెట్టేసి అది అరేంజ్ చేపిస్తారు. అది చూసుకుంటాం. నెక్స్ట్ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అది మేము బాటిల్స్లో చేసి పెట్టుకోమని అవ్వదు. మేము ఏం చేస్తామంటే ఒక 50 లీటర్స్ క్యాన్ ఎవరన్నా వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర డంపింగ్ చేసి చిన్న చిన్న సీసాకి పెట్టి దాని మీద ఒక అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకునేంత వరకు ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం దాని మూతకి ఒక పిన్నిస్తో బెచ్చం పెట్టేస్తే ఏరియేషన్ నడుస్తూ ఉంటుంది. దాన్ని అంటే విడిచిపెడితే డబ్బా బాగా ఊరి తప్పిదలకు వెళ్ళితే అది బాగా బాగా ఎటువంటి పెట్టాలి. ఓకే, అందుకని చిన్న బెచ్చం పెట్టి ఏరియేషన్ నడుస్తూ ఉంటుంది. అట్లానే గ్రోత్ ప్రమోటర్స్ అవి కూడా గూగుల్ ఫామ్స్ రెడీ చేస్తారు. దాని ప్రకారం ఏదైనా చేద్దాం, మంచి మార్కెట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్? నాకే ఒక డౌట్ ఉందండి. పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారు ఎప్పుడో చెప్పారంట, 8 సంవత్సరాలు హైబ్రిడ్ విత్తనాన్ని కనుక మనం పెంచి ఆర్గానిక్లో న్యాచురల్ ఫార్మ్లో పెంచితే అది ప్రకృతి వ్యవసాయంలో పెరిగి మనకి నేటివ్ సీడ్గా మారింది అని అంటున్నారు. ఏ హైబ్రిడ్ సీడ్ అయినా కానీ ఒకసారి విత్తనం పెట్టిన తర్వాత దాని యొక్క జీవిత కాలం సపోజ్ 120 రోజులు అయ్యి ఉంటే, కొన్ని పచ్చిమిర్చి 180, 200 రోజులు, 250 రోజులు అయ్యి ఉన్నా ఏ విత్తనం అయినా కానీ 7 సార్లు అంటే ఆ పంటకాలం అయిపోయిన తర్వాత దాన్ని 45 రోజులు నిద్రావస్థలో పెట్టి ఆ తర్వాత 7 సార్లు కనుక అదే విత్తనాన్ని పెట్టి మనం వ్యవసాయం తీస్తే ఆ హైబ్రిడ్ విత్తనం కూడా దేశీయ విత్తనం కింద మారుతుంది. నిజమే. ఆ టేస్ట్ అసలు ఇక్కడ తనుకుంటాం అసలు వీటికి, ఎందుకంటే దట్ డిపెండ్స్ అపాన్ ది సాయిల్ నేచర్ అండ్ న్యూట్రియంట్స్ అందుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు మన ఒంటికి ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ చెప్తారు మీరు, చాలా సింపుల్ జెనెటిక్ ఫార్ములా. తల్లి తండ్రి ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగానే ఉంటాడు. అట్ ది సేమ్ టైం మీరు గమనించండి, తల్లిదండ్రులు ఎవరికైనా కంటి దృష్టి లోపం ఏదైనా ఉంటే ఎన్ని జనరేషన్స్ అయినా అది ఫాలో అవుతూ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అందుకే డాక్టర్స్ ఇప్పుడు రష్యాలో, బ్రిటన్లో, అమెరికాలో మ్యాండేటరీ ఏంటంటే ఆయా దేశస్తులు ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఆ దృష్టి మనం రేచీకటి అని అంటాం. రేచీకటి వ్యాధి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని క్లియర్గా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది అక్కడితో ఆపేస్తే అట్లీస్ట్ ఆ జనరేషన్తో ఆ వ్యాధి క్లోజ్ అయిపోతుంది. ఒకప్పుడు మనకి వ్యాక్సిన్స్ లేక ముందు కుష్టి రోగాలు ఇవి ఎట్లయితే జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాయో ఇప్పుడు ఇది లేటెస్ట్ అన్నమాట. అట్లానే మొక్క అది పెరిగేటప్పుడు అది పెరిగినటువంటి నేల, దానికి ఇచ్చినటువంటి పోషకాలు, ఆ పోషకాలు ఆ మట్టిలో ఎంత మేర సామర్థ్యం పొంది ఉన్నాయి, దాని చుట్టుపక్కల వాతావరణాలు ఏంటి, అది ఎంత చలిని తట్టుకుంది, ఎంత ఎండని తట్టుకొని నిలబడగలిగింది, ఎంత మాను తట్టుకొని నిలబడింది, ఎన్ని రకాల తెగుళ్ళు వస్తుంటే దాన్ని సూత్రప్రాయంగా ముందే గ్రహించి దాన్ని నిర్వీర్యం చేసి ఆ విత్తనానికి ఆ వైరస్ కానీ, ఆ ఫంగస్ కానీ, ఆ బ్యాక్టీరియాలు కానీ, ఆ ప్రోటోజోవా కానీ, ఆ ఆల్గే ఇన్ఫెక్షన్స్ దాన్ని అటాక్ కాకుండా ప్రొడ్యూస్ చేసిన దాన్ని విత్తనం అని అంటారు. అంత మాత్రాన దాని నుంచి తీసిన తర్వాత అది మళ్ళీ అటాక్ కాకపోవచ్చు అంటే ప్రకృతి రూపంలో నుంచి మళ్ళీ ఏదైనా రావాల్సిందే తప్పితే విత్తనం రూపంలో నుంచి మాత్రం అది కాదు. అంటే అంత కేర్ తీసుకోవాలి. సీడ్ ప్రొడక్షన్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. పైకి ముడుచుకుంటుందా కింద ముడుచుకుంటుందా? బొబ్బలుగా వస్తుందంటే రసం పీల్చు పురుగు చక్కగా దాని దగ్గర ఉన్నటువంటి పత్రహరితాన్ని లాగేసుకున్న తర్వాత ఏమవుతుందండి, మీ శరీరంలో రక్తం తీసేస్తాం, లాగేసుకుంటుంది, దోమ లాక్కుంటుంది. మీకు బొబ్బ వస్తుందా రావట్లేదా? అంతే. రసం పీల్చు పురుగులు కొట్టుకోవాలి. రసం పీల్చు పురుగులు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందస్తు జాగ్రత్తగా మనకి బలం ఉన్నా లేకపోయినా, మొక్కకు అవసరం ఉన్నా లేకపోయినా వేప పిండి ఒక మూట కట్టుకొని ఒక 100 లీటర్ల నీళ్ళ డ్రమ్ములు, 50 లీటర్ల డ్రమ్ములు మూటను వేలాడి చేసుకుంటా కాస్త ఉదయం సాయంత్రం ఎటు తిరిగి మనం ఎడతో జరిగే గొడవలు పేక పిసికేయాలని ఉంటుంది కదా, ఆ పేక పిసికేయాలని ఈ మూట పిసికేయాలనుకోండి కొంచెం సారం తెచ్చినట్టుంది, అది తీసి మొక్కలు కొట్టుకుంటుందండి.
సింపుల్. ఫ్రస్ట్రేషన్ కూడా తగ్గింది. పపాయ లీఫ్ కర్ల్ వైరస్ అని చెప్పి వస్తుంటుందమ్మా. దానికి మీరు వేప నూనెని స్ప్రే చేసుకుంటుండాలి. ఒక స్ప్రే వేప నూనె స్ప్రే చేస్తే రెండో స్ప్రే వచ్చి నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ రిలేటెడ్ 3 ml కలిపి స్ప్రే చేయాలి. ఆ తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ ఒక షెడ్యూల్ స్ప్రే చేయాలి. మళ్ళీ వేప నూనె, మళ్ళీ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, మళ్ళీ గ్రోత్ ప్రమోటర్స్. ఇట్లా ఎవ్రీ 3rd డే షెడ్యూల్ మార్చుకుంటూ వెళ్తూ 1 month చేస్తే ఆ వైరస్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అది లీఫ్ మీదే వస్తుంది, నీకు అది గజ్జిగా వస్తుంది, కొంచెం నల్లబడినట్టు, కొంచెం పసుపు కలర్లో రకరకాలుగా వస్తుంది. దానికి వేప నూనె చేయొచ్చు. వైరస్ కాంపోనెంట్ చంపటానికి మనం నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేసుకుంటాము. వేప నూనె అనేది కూడా ఒక రకమైనటువంటి రోగ నిరోధక శక్తిని మొక్కకు అందిస్తుంది. న్యూట్రియంట్స్ ఎందుకు అందించాలి అంటే అంతకు ముందు చేసినటువంటి వైద్యం నుంచి అది కోలుకుంటానికి పోషకం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సలైన్ పెడతారు, హాస్పిటల్లో చేస్తారు, నీరసం వచ్చింది, సలైన్ ఎక్కిస్తారు, దాంట్లో ఏదో ఒక ఇంజక్షన్ ఇస్తారు. అంత మాత్రాన మనం ఎనర్జీగా ఉన్నామని కాదు. అగైన్ వీ హ్యావ్ టు టేక్ ద ఫుడ్, అగైన్ వీ హ్యావ్ టు ప్రొక్యూర్ ది స్ట్రెంగ్త్ త్రూ ద సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం. కొన్ని ఆకులకి ఇవన్నీ ఫార్మ్స్ పెట్టి రెడీ చేస్తారు. కొన్ని ఆకులకి పైన మీరు చూస్తే గొప్పగా ఆకు మధ్యలో నుంచి ఒక పురుగు వెళ్ళి గాలి మిర్చి అంటాం. మామిడిలో వస్తే దాన్ని గాలి మిర్చి అంటాం. అట్లానే చిన్న చిన్న ఇంటిలో పెంచుకునే పూల మొక్కలు కూడా వస్తున్నాయి. వాటిని మీరు ఏం చేయాలి అంటే ఓర్పుగా